ఈరోజు మన వీడియోలో చాలా విశేషమైన అయ్యప్ప స్వామి యొక్క దేవాలయం గురించి తెలుసుకుంటున్నాం. ఈ క్షేత్రానికి మనం ముందుగా విన్నట్టయితే ఆ క్షేత్రంలో ముందుగా మనకి భారీ కాయంతో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం మనకు దర్శనమిస్తుందన్నమాట. ఆయన దర్శనం చేసుకుని ఆయన వెనక వైపుగా వెళ్తే మనకి లక్ష్మీ గణపతి దర్శనం అవుతుంది. ఆ లక్ష్మీ గణపతి దర్శనం చేసుకొని పక్కగా వెళితే నాగేంద్రుడి యొక్క దర్శనం అవుతుంది. ఆ నాగేంద్రుని దర్శనం చేసుకుని పక్కగా వెళితే శ్రీ మల్లికాదేవి దర్శనం మనకు అవుతుంది. అమ్మవారి దర్శించుకొని ముందుగా వచ్చినట్లయితే మనకి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం మనకు జరుగుతుందన్నమాట. ఆ స్వామిని దర్శనం చేసుకుని ఇంకొంచెం ముందుగా వచ్చినట్లయితే జంట నాగుల యొక్క దర్శనం మనకు జరుగుతుంది. జంట నాగులను దర్శించుకుని ముందుకు వస్తే నవగ్రహాల మండపం మనకు కనిపిస్తుంది అనమాట. ఇలా అందరినీ ఒక పరిక్రమ రూపంలో దర్శనం చేసుకొని ఆలయం యొక్క మధ్య భాగంలోకి వెళ్ళినట్లయితే అక్కడికి జయవేజుల మధ్యలో మనకి గర్భాలయంలో మనకి హరిహర సుతుడు అన్నదాన ప్రభు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే అయ్యప్ప స్వామి యొక్క దర్శనం మనకు జరుగుతుందన్నమాట. ఈ క్షేత్రం మన ఎక్కడో కాదు, మన ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలంలోని కొర్నవెల్లి గ్రామం